హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి లాగ్స్. టుడే ఈరోజు మనం తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. అందుకు కావాల్సింది 1 kg చికెన్ తీసుకున్నాము. ఒక చిన్న కర్డ్ ప్యాకెట్ లైక్ 200 గ్రామ్స్ని. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. చికెన్ని బాగా ఘాట్లో పెట్టించాలి, లాస్ట్లో మసాలా బాగా పట్టడానికి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, ధనియా మసాలా బేసికలీ. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ కారంని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్, లాస్ట్లో ఒక 1/2 లెమన్. సో బాగా పట్టించాలి. సో వీడియోలో చూపించినలాగా బాగా ముక్కకి బాగా పట్టించాలి మసాలా. సో ఎంత బాగా పట్టిస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా మనం దీన్ని కాల్చడానికి అల్యూమినియం ఫాయిల్ పేపర్ని తీసుకున్నాము. సో డైరెక్ట్గా అల్యూమినియం ఫాయిల్ పేపర్ని ఎందుకు వాడ్డామని చెప్పేసి మధ్యలో అటాక్ పెట్టాము వీడియోలో చూపించినలాగా. సో నీట్గా ప్యాక్ చేయాలి 1 by 1 పెట్టేసి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసాం మంచి ఫ్లేవర్ కోసం. సో నీట్గా ప్యాక్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొంచెం బురద పూసాము బాగా. కొంచెం మంట పెడతాం కదా, సో అలా అప్పుడు ఏమైనా పుల్లలు ఏమైనా గుచ్చుకోకుండా, ప్లస్ అల్యూమినియం ఫాయిల్ పేపర్ చిరిగిపోకుండా ఇలా నిప్పుల్లో ఒక మంట పెట్టేసి ఇలా పెట్టేసాం ఫైనల్గా. తర్వాత చాలా ఒక 4-5 మంటలు పెట్టాము బాగా కాలడానికి. దగ్గర ఒక 30 minutes దాకా మేము కాల్చాము దీన్ని. మంట బాగా పెట్టాలి. సో ఎంత బాగా మంట పెడితే అంత బాగా కాలుతుంది. మా పిల్లలకి సండే బాగా ఎంజాయ్ చేశారు. అంతా అయిన తర్వాత ఒక 30 minutes అలానే వదిలేసాము. సో నిప్పుల పైన కొంచెం బాగా మగ్గాలని. ఇది ఫైనల్ టచ్. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసాము. సో చాలా బాగా అనిపించింది, చాలా బాగా కూడా బాయిల్ అయింది. సో ప్రతి ఒక్క పీస్ బాగా ఉడికిపోయింది, బాగా మంటలు బాగా పెట్టినందుకు.
పొగలు పొగలు వస్తున్నాయి కదా. దీంట్లోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని మంచిగా లెమన్ జ్యూస్ని పిండుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.